సార్ నమస్తే. ఎంత బతుకుతారో బతుకు ఇన్సూరెన్స్ మీరే కంపెనీకి స్వాగతం సుస్వాగతం. సార్ ఇన్సూరెన్స్ ఎంత మంది చేద్దాం అనుకుంటున్నారు? ఏ బాబు ఇట్లా సార్ ఏం తీసుకుంటారు మీరు? కాఫీ, టీ, జ్యూస్, వడ్కా, సారీ వాటర్. ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటే ఒక మంచి ఫెస్టివ్ ఆఫర్ ఉంది సార్. అదేంటంటే మీకు నార్మల్ గా అయితే ఇన్సూరెన్స్ కి అమౌంట్ ఇంత అని ఉంటది కదా సార్, అది కాకుండా 70 లక్షలు లోన్ ఇస్తారు. దానికి మీరు ఆస్తి కట్టడం లాంటిది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ మీ ఊపిరితిత్తులు, మీ కిడ్నీలు, మీ గుండెకాయ తాకట్టు పెడితే సరిపోతుంది సార్. మనిషి లేకపోతే ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేకపోతే మనిషి లేడు. మీ పేరెంట్స్ సార్ కాలు కాలిన సుబ్బారావు అని కదా సార్. అంటే కాలు కాలిన మీ ఇంటి పేరా సార్? ఓకే సార్, కాలు కాలిన సుబ్బారావు గారు. ఇప్పుడు మన దగ్గర ఒక లక్కీ డ్రా తీస్తున్నాం సార్. మీరు 3500 కట్టాలి సార్. లక్కీ డ్రా లో మంచి స్టీల్ టిఫిన్ బాక్స్ వస్తుంది సార్. మీరు దాంట్లో మీ ఆవిడ చేసిన వంట టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్తే ఉంటది సార్ గెలుచుకున్న టిఫిన్ బాక్స్ లో. సార్ ఈ ఇన్సూరెన్స్ మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సార్. మీకు సడన్ గా యాక్సిడెంట్ అయినా, మీకు హార్ట్ అటాక్ వచ్చినా, మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా మీకు సెకండ్ సర్టిఫికేట్ కూడా. ఇప్పుడు రీసెంట్ గా ఇంకో కొత్త స్కీమ్ కూడా స్టార్ట్ చేశాం సార్. దమ్ముంటే కట్టు ఇన్సూరెన్స్, కడితే వదిలేస్తా ఫైనాన్స్. ఇది తీసుకోండి సార్. మీరు మన ఇన్సూరెన్స్ చాలా మంది చప్రీస్, సారీ సెలబ్రిటీస్ అందరూ మన దగ్గరే సార్ తీసుకునేది. సార్ ఫామ్ సగం ఫిల్ చేశాను. మీకు కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. నాకు మీ తాతగారి పేరు కావాలి సార్, మీ ముత్తాత గారి పేరు కావాలి సార్, అండ్ మీ ముని ముత్తాత గారి పేరు కావాలి సార్, అలాగే మీ పక్కింటి పేరు కూడా కావాలి సార్. కంపెనీ ఎప్పుడు ఎత్తేస్తారో మాకు కూడా ఐడియా లేదు సార్. కంపెనీ ఎత్తేసే ముందు నెల పాటు బాగా హార్డ్ వర్క్ చేస్తాం సార్. సార్ మీకేమైనా అయితే ఫుల్ డబ్బులు మీ ఫ్యామిలీకి ఇవ్వం సార్. సారీ ఇస్తాం సార్. సరే ఇందాక మీరు కాఫీ తాగారు కదా సార్, అక్కడికి వెళ్ళి కాఫీ బిల్ కట్టండి, ఇక్కడికి వెళ్ళి ఇన్సూరెన్స్ బిల్ కట్టండి. అలా ముందుకు వెళ్ళి మీ బెల్ట్ కట్టుకొని బయటకు వెళ్ళిపోండి. అదే కార్లో వచ్చారు కదా, వెళ్ళిపోండి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.